అందరికి థ్యాంక్ యూ గీత. పెళ్లి చూపులు కూడా ఇక్కడే మొదలైంది రామనాయుడు స్టూడియోలో. మేము కూడా సురేష్ బాబు గారు అప్పుడు డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు. ఈ సందర్భంలో ఇక్కడే మేము కలిసి ఇక్కడే ప్రమోషన్ చేసేవాళ్ళు. సో మళ్ళీ అవన్నీ గుర్తొచ్చాయి నేను ఇక్కడికి రాగానే. సో అప్పటి నుంచి పెళ్లి చూపులు గుర్తు చేసా, మల్లేశం గుర్తు చేసా కాబట్టి మళ్ళీ అవన్నీ నాకు కూడా సాయి కుమార్ గారి లాగా అన్ని మెమరీస్ ఎక్కడి నుంచో గుర్తొస్తున్నాయి. మల్లేశం ఆ టైం తర్వాత చేసిన తర్వాత నేను కూడా కొత్త సబ్జెక్టులు చేయాలి, కొత్తగా ఏదైనా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్స్ ఏమైనా చేయాలి, ప్రజల్లో ఇంకా వీడు కూడా ఏదో కొత్తగా ఏదో ట్రై చేస్తున్నాడు వీడితో పాటు వీడి సినిమాలు చూడాలని ప్రజల మనసుల్లో ఒక మంచి స్పేస్ కోసం కోరుకునే ప్రతి నటుడిలాగా, ప్రతి ఆర్టిస్ట్ లాగా నేను అలాగే కష్టపడుతూ ఉన్న టైంలో మల్లేశం తర్వాత నాకు ఆ ప్రాంతంలో సుమారు యాక్చువల్గా మల్లేశం తర్వాత నాకు ఒక ఫోన్ వచ్చింది. ఆ ఫోన్ ఎందుకు నాకు చాలా స్పెషల్ అంటే, ఆ ప్రసాద్ అన్ననే నేను ఒక అసిస్టెంట్ ఎడిటర్గా చూశాను గౌతమ్ రాజు గారి దగ్గర డమరుకం సినిమాలో. నాకు బాగా గుర్తుంటుంది. అండ్ ఆ రోజుల్లో నేను కూడా నాకు కూడా కొంచెం ఎడిటింగ్ వచ్చు, కానీ ఈ మనిషి అంటే అది చాలా చాలా అర్థం అనమాట. అంటే ఒక కీబోర్డ్ని అసలు ఆయన ఎలా ఆడుతున్నాడంటే, అది ఆయన కీబోర్డ్తోనే పుట్టుంటాడేమో, కీబోర్డ్ మీద పెరుగుంటాడేమో, ఆ కీబోర్డ్ ఆయనకి అదొక ఇంకొక మూడో చెయ్యో ఏమో అలాంటి ఒక ఫీలింగ్ కల్పించేవాడు అనమాట ఎడిటింగ్ టేబుల్ మీద. అండ్ గౌతమ్ రాజు గారి దగ్గర హీ వాజ్ ది ఎడిటర్. నేను ఒక చిన్న అసిస్టెంట్గా అక్కడ డమరుకం సినిమాలో పనిచేస్తున్న టైంలో చూసి, అబ్బాయి ఎవడబ్బాయి వీడు పెద్ద ఎడిటర్ అవుతాడు రేపు నేను దర్శన్ మాట్లాడుకున్నాను. సో అలాంటి ఎలివేషన్ ఉన్న నాకు ప్రసాద్ అన్న ఫోన్ చేసి, దర్శ ఒక స్క్రిప్ట్ ఉంది వింటావా అని అనడం. నేను ఎమ్మటే అదే నెక్స్ట్ డే రాత్రి మాధవని కలవడం, కథ విన్న తర్వాత ఒక ఫోలే ఆర్టిస్ట్ అతనికి వచ్చే డ్రీమ్, అతనిలో ఒక సుయోధన అనే ఒక వాయిస్ అని చెప్పగానే చాలా చాలా థ్రిల్ అయ్యాను. ఇలాంటి కథలు రాస్తున్నారా, కానీ అసలు నిజంగా ఓకే ఉన్నారు రాస్తున్నారేమో, కానీ ప్రొడ్యూస్ ఎవరు చేస్తారు అనే టైంలో నాకు ఎమ్మటే బోస్ బాబు గారు కలవడం. సో ఇవన్నీ చాలా యాదృచ్ఛికంగా, చాలా అంటే ఒకసారి అనిపిస్తుంది కదా, మనం ఒక కలగంటుంటే ఒక డ్రీమ్ ఉంటుంది మనందరికీ, అండ్ సంబడి కమ్స్ అండ్ సేస్ అ స్టోరీ లైక్ దిస్ అండ్ అందరం హుక్ అవుతాం. సో అలాంటి ఒక కథ నాకు అందింది మాధవ్ ద్వారా, అదే సుయోధన. అండ్ ఆ సౌండ్ వినంగానే, ఆ పదం వినంగానే, సుయోధనాన్ని వినంగానే చాలా కొత్తగా ఏదో చేయాలనే ఒక చాలా ఒక ఒక ఏమంటారు, ఇది చేసే అని ఒక సౌండ్ వచ్చింది అనమాట నాకు కూడా అలాగా. సో అలాంటి పరిస్థితిలో నేను తీసుకున్న సినిమా ఈ సినిమా నన్ను మళ్ళీ దగ్గర తీసుకొని నాకు చాలా నేర్పించింది. అందుకు ముఖ్యంగా నా బ్రదర్ మాధవ్కి చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఆల్సో బోస్ బాబు అన్నకి. నాకు పెద్ద మార్కెట్ ఉందో అవన్నీ ఏమి చూడకుండా నాకు నిజంగా ఆయన ముందుకొచ్చి, లేదు దర్శి దీన్ని ఎంత బడ్జెట్ అవసరమో దాన్ని అంత కరెక్ట్గా చేద్దామని వారు సినిమాని ఒక సందర్భంలో బోసుబాబు గారు హీరోలాగా, అంటే హీరో అంటే నేను చెప్పేది అంటే హీరోకి ఇట్లా ఉండాలి, ఇల్లు ఉండాలి, ఇట్లాంటి కారు ఉండాలి. అండ్ అదే సబ్జెక్ట్ చదివిన తర్వాత ఫోలే స్టూడియోలో ఇక్కడ చేద్దాం అని అనుకోని, ఎందుకంటే ఫోలే స్టూడియోని అందరం ఎందుకు చెప్తున్నాం అంటే, మీరు ఇప్పుడు దాకా చాలా ఫోలే ఆర్టిస్ట్ గురించి, ఫోలే ఈ సబ్జెక్ట్ గురించి తెలిసిన వాళ్ళకి తెలుసు. వాళ్ళు చాలా తక్కువ ఎక్విప్మెంట్తో చాలా తక్కువ స్పేస్లో ఎక్కువ వర్క్ చేస్తుంటారు. అలాంటి ఆర్టిస్టులకి ఒక స్పేస్ ఉంటే ఎలా ఉంటుందని అనుకోవడం, దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి బ్రహ్మకర్లి గారు ఎమ్మటే లేదు ఇలా చేయొచ్చు అని వారి రీసెర్చ్ చేసి, వారు కూడా లేదు మనం ఇంత తక్కువ బడ్జెట్లో ఇలా చేయొచ్చు అని అనుకోవడం. సో ఇదంతా ఏంటన్నా అంటే, ఒక సినిమాని ట్రూలీ బిలీవ్ చేసినప్పుడు ఎలాగా తీసుకొచ్చారు అనేది బ్రహ్మన్నకు తెలుసు. మాకు నిజంగా ఈ సబ్జెక్ట్కి ఒక విధంగా బ్రహ్మంగా రాయనే అనమాట. సో యాక్చువల్లీ వారే మాకు లేదు ఇలా చేద్దాం అని ఒక ఐడియా ఇచ్చి, డిజైన్ ఇచ్చి మా అందరినీ ముందుకు నెట్టిన వ్యక్తుల్లో వారు కూడా ముఖ్యులు. బ్రహ్మ అన్న థ్యాంక్స్ అన్న. ఎక్కడో నాందిలో నన్ను గుర్తుపెట్టుకొని ఎవడు వీడు ఎలా ఉన్నాడు అనుకొని ఆ తర్వాత చూసి నాకు ఎంకరేజ్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అన్న. ప్రత్యేకంగా మరోసారి ప్రసాద్ అన్న కూడా చాలా థ్యాంక్స్ అన్న, నువ్వు ఫోన్ చేసి ఈ సబ్జెక్ట్ ఇవ్వడానికి, అండ్ అలాగే నమ్మినందుకు, మళ్ళీ దీన్ని ఇలా చేద్దాం అలా చేద్దాం అని బ్యాక్ బోన్ అని బ్యాక్ ఉండడం కాదు, ముందుకుండి నడిపించిన ఫ్రంట్ బోన్. సో అలాంటి అలాంటి వ్యక్తి మా ప్రసాద్ అన్న. థ్యాంక్ యూ అన్న. సరేలే మన చేతిలో ఉంటాయి.
ఓ, ఈ సినిమాలో సుయోధనకి సౌండ్తో ఫోలీ ఆర్టిస్ట్ అంటే సౌండ్ అని తెలుసు. సౌండ్ అన్నప్పుడు ఏవి మీడియంలో ముఖ్యంగా మా కెమెరామెన్ కార్తిక్ తను కలవడం లేదు ఇలా చేద్దామని, ఆయన కూడా కొత్త లైటింగ్ స్కీమ్ అనుకోవడం, కార్తిక్తో కూడా వర్క్ చేయడం, కార్తిక్తో చాలా బాగా అనిపించింది. అండ్ ఆల్సో ఈ ఈ డిజైన్లో ఇంకో ముఖ్యమైన వ్యక్తి జయక్రిష్ అనమాట. ఇప్పుడు ఇందాక మీరు ట్రైలర్లో ఒక చిన్న సౌండ్స్ నుంచి మ్యూజిక్ ఎట్లా చేయొచ్చు అనే ఒక ఐడియాని పట్టుకొని వీరు జయకృష్ తర్వాత మా రఘు సౌండ్ డిజైనర్ చాలా చాలా కొత్త సౌండ్ చేయడానికి చాలా కష్టపడ్డారు. అండ్ వాళ్ళు స్టార్ట్ చేస్తున్నప్పుడు ఒకటే ఉండేది అనమాట, డ్యూన్ లెవెల్లో చేయాలి, మనం డ్యూన్ లెవెల్లో చేయాలని ఒక ఐడియా తోటి జే ఉండడం. తర్వాత చాలా చాలా థ్యాంక్ యూ బ్రో ఫర్ అమేజింగ్ మ్యూజిక్. అండ్ ఆల్సో అమ్మ సాంగ్, ఎందుకంటే ప్రపంచంలో చాలా ఈజీగా చాలా కష్టంగా ఎప్పుడు రాసే సాంగ్ అమ్మ సాంగ్, దానికి ట్యూన్ చేయాలన్నా కూడా అంత ఈజీ కాదు అనిపిస్తుంది. సో బట్ నీ మెమరీస్ తీసుకొచ్చి నీ స్టూడియోలో మీ ఇంటికి తీసుకెళ్ళి మీ అమ్మ ద్వారా నాకు టీ ఇప్పించి నువ్వు మళ్ళీ ఇలాంటి సాంగ్ చేయడం చాలా చాలా సంతోషం. థ్యాంక్ యూ జై, థ్యాంక్ యూ సో మచ్. సుయోధన అనగానే ఆబ్వియస్లీ ఆ క్యారెక్టర్కి, ఆ పౌరాణికానికి, ఆ సాంఘిక బద్ధమైన అట్లాంటి క్యారెక్టర్లు చేసే ఏకైక నటులు మన దగ్గర అన్డిస్ప్యూటెడ్గా ఒకే ఒక వ్యక్తి మన నేషనల్ ట్రెజర్ సాయి కుమార్ గారు. అండ్ వారు రావడం, లుక్ టెస్ట్ కూడా అవసరం లేదు, అంటే సార్ కరెక్ట్గానే ఉంటారు అని ఆబ్వియస్లీ అనుకోవడం, అంటే లుక్ టెస్ట్ చేశారు. బట్ అంటే మా అందరికీ అది ఎట్లా ఉంటుందంటే కొన్ని ఫ్యాక్ట్స్ ఉంటాయి నేచర్లో. సన్ రైజెస్ ఇన్ ది ఈస్ట్, సుయోధన బిలాంగ్స్ టు సాయి కుమార్ గారు, ఇట్లా ఇట్లాంటి ఒక ఫ్యాక్ట్ అనమాట దట్ సాయి కుమార్ గారి సినిమాలు ఎట్టి పరిస్థితుల్లో ఉండాలని. అండ్ సార్ ఈ సినిమాలో చేసినందుకు నేను థ్యాంక్స్ అనేది ఒక పదంలా కాదు కానివ్వండి, మీరు తీసుకొచ్చిన ఇన్ని మెమరీస్, అంటే ఆ 4 ఏళ్ల వయసులో మీరు థియేటర్లో ఉండి కర్ణ అన్న దగ్గర నుంచి ఇప్పుడు మీరు రేపు పొద్దున 27 మార్చ్ థియేటర్లో ఆ డైలాగ్ వచ్చేదాకా ప్రతి సందర్భానికి చాలా చాలా థ్యాంక్స్ సార్. మీరు ఎంతో ఇచ్చారు ఈ సినిమాకి, తెలుగు సినిమాకి, తెలుగు చిత్ర పరిశ్రమకి. అలాగే అంటే అది ఎట్లుంటుందంటే మీరు కర్ణాటక వెళ్తే మావాడే కన్నడ వాడే అని వాళ్ళు ఎలాగో ఓన్ చేసుకుంటారో, అదొక రేర్ క్వాలిటీ ఫర్ ఎనీ ఆర్టిస్ట్, అది అందరికీ దొరకదు. అండ్ చాలా అంటే ఇట్లాంటి క్వాలిటీ విన్నప్పుడు కానీ చూసినప్పుడు కానీ ఎక్కడో మనసులో మనకి ఎప్పుడు వస్తుంది ఎలా అంటే అని ఒక చిన్న అసూయలా ఉంటుంది కదా, అసూయ కాదనమాట, అది ఇన్స్పిరేషన్. అలాంటి ఇన్స్పిరేషన్ ఇచ్చిన మీకు చాలా చాలా థ్యాంక్స్ సార్. ఇంకో సినిమాలో సార్ అన్నావు, ఈ సినిమాలో నాన్న అన్నావు, ఇది ఒక నిజంగానే ఇట్ ఫీల్స్ సో ఫాదర్లీ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ బ్లెస్సింగ్ అస్ అండ్ టేకింగ్ దిస్ ఫిలిం ఫార్వర్డ్. వి ఓ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్. అలాగే మదర్ క్యారెక్టర్ చేసిన జయశ్రీ నాయర్ గారు, థ్యాంక్ యూ మ్యామ్. నేను చాలా ముందుగా వారు వచ్చినప్పుడు చాలా సీరియస్గా ఇట్లున్నారు, అండ్ మీతో మాట్లాడుతున్నప్పుడు నాకు తెలిసింది యు ఆర్ సో మచ్ ఫన్ టు టాక్ మ్యామ్. అండ్ కాసేపు అంటే ఒక ఫ్రెండ్ లాగా ఫీల్ అయ్యాను, బికాస్ సేమ్ ఏజ్ గ్రూప్ లాగా ఫీల్ అయ్యాను మేడం. థ్యాంక్ యూ సో మచ్. ది సేమ్ గోస్ విత్ ప్రేమ మ్యామ్. ఇక్కడ దేవపుత్రులో చూసి థియేటర్లో భయపడి తర్వాత మేడం రాగానే హాయ్ హలో అని ముందు తిరుగుతుంటే హే హాయ్ మ్యాన్ హౌ యూ అని చాలా ప్రేమగా పలకరించారు. ఐ థింక్ జస్ట్ రిఫ్లెక్టింగ్ యువర్ నేమ్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ టు ఇట్ ఈస్ ప్లెజర్ వర్కింగ్ విత్ యూ మ్యామ్. అలాగే మా డిఎస్పి గారితో ఒక డైరెక్టర్గా ఉండి ఒక యాక్టర్ అవ్వడం అనేది అంత ఈజీ కాదు. చాలా అంటే అలౌకగా చాలా సింపుల్గా అనిపిస్తుంది, కానీ ఆ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ దాటుకొని వారు వచ్చి ఒక యాక్టర్గా వారి ముందు కూర్చొని ఫస్ట్ డే ఓపెనింగ్ సీన్ వారితో చేయడం అనేది నాకు నిజంగా చాలా సచ్ అ బ్లెస్సింగ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇట్ ఈస్. అండ్ మీరు కోడి రామకృష్ణ గారు మెమరీ చెప్పినందుకు కూడా చాలా థ్యాంక్స్. అంటే ఎందుకంటే ఒకసారి ఇప్పుడు కొన్ని సినిమాలు ఆడుతుంటే ఆడకపోవచ్చు, కానీ ఆడినప్పుడు ఒక తెలియని డిప్రెషన్, ఒక తెలియని ఏదో ఏంటి మనం ఏం తప్పు చేస్తున్నాం అని ఒక ఇది ఉంటుంది. అలాంటప్పుడు ఇలాంటి మాటలు గుర్తు చేసుకుంటే మళ్ళీ అరే కోడి రామకృష్ణ గారు చెప్పారా ఇంకేంటి అని అనుకోవడం, ఆ ఫీలింగ్ చాలా గొప్ప ఫీలింగ్. ఎందుకంటే నటుడికి డబ్బులు వస్తుంటే పోతుంటే, కానీ ప్రేక్షకులు కొట్టే చప్పట్లు, ఇలాంటి పెద్దవాళ్ళు మాట్లాడే మాటలు, అలాంటి ఆశీర్వాదం మమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. అండ్ ఇవాళ నేను అది ఫీల్ అయ్యాను సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ దాట్ మెమరీ. థ్యాంక్ యూ సో స్వీట్ ఆఫ్ యూ. సెట్ మీద ఎప్పుడు దృషిక అని పిలిచినప్పుడు నా పేరు పిలిచినట్టు అనిపించేది. ఆ సౌండ్ అట్లా ఉంటుందన్నమాట. దృషిక, దర్శి అని నన్ను దర్శి బ్రో అని పిలుస్తుంటాడు, ఆమెను దృషికాజీ అని పిలుస్తుంటాడు. సో టు హియర్ దాట్ నేమ్ అండ్ టు నో యూ ఇన్ పర్సన్ దృషిక, ఇట్ వాస్ సో బ్యూటిఫుల్. ప్లేజర్ వర్కింగ్ విత్ యూ. మన చూసి మేమందరూ ఎవరి అమ్మాయి ఇంత బాగుంది, ఇంత బాగా చేస్తుంది అని అనుకున్నాము. అండ్ టు హ్యావ్ యూ ఆన్ బోర్డ్ విత్ అస్. థ్యాంక్
థ్యాంక్ యూ సో మచ్. ఇట్ వాస్ ప్లెజర్ వర్కింగ్ విత్ యూ. ఈ సినిమాలో మాకు ఇంకా ఎవ్రీడే అంటే చిన్న చిన్న ఇష్యూస్ వచ్చిన ప్రాబ్లమ్స్ వచ్చిన మా అందరినీ లైన్లో పెట్టిన మా లైన్ ప్రొడ్యూసర్ పవన్ ఉన్నాడు. మళ్ళీ సిగ్గుపడుకుంటూ వెళ్ళిపోయాడు. సో ఇదే అనమాట, పవన్ అనగానే అంటాడు, మళ్ళీ ఇట్లా అని అట్లా వెళ్ళిపోతుంటాడు. సో పవన్ జన్స్వామి, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ద రాక్ ఆఫ్ ద ప్రొడక్షన్. థ్యాంక్స్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. మా డిస్ట్రిబ్యూటర్ గారు బాపిరాజ్ గారు, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మాధవ్ గారికి ఆదిత్య మ్యూజిక్ నుంచి చాలా థ్యాంక్స్. ఇంకా మమ్మల్ని ఈ జర్నీ త్రూగా సపోర్ట్ చేసిన అనంత్ కంచర్ గారు, అఫ్కోర్స్ వారి విజన్కి, మా పోస్టర్స్కి, ఇవాళ ఆ పోస్టర్ పెట్టలేదు కానీ ఒక మిర్రర్ ఇమేజ్ తీసుకొచ్చి చేద్దామన్న పోస్టర్కి, అలాగే మా కాస్ట్యూమ్ డిజైనర్ రేఖ రాలేకపోయింది, బట్ థ్యాంక్ యూ. కొత్త లుక్ ఏదో ట్రై చేయడానికి వీ ట్రైడ్ సో మచ్ ఫర్ ఆల్ ఆఫ్ దిస్. మా డిఓపి కార్తిక్, అఫ్కోర్స్ కార్తిక్ కూడా షూటింగ్లో బిజీ, ఐ థింక్ స్పిరిట్ చేస్తున్నట్టున్నాడు కదా మనోడు. వాళ్ళ బ్రదర్తో కలిసి స్పిరిట్ చేస్తున్నాడు. సో హ్యాపీ, ఒక టెక్నీషియన్ మనతో పాటు పనిచేస్తే ఒక పెద్ద సినిమా వచ్చి ఒక పెద్ద సినిమాలో పనిచేయడం మా అందరికీ చాలా చాలా హ్యాపీ. సో ఇది మా ప్రయాణం, సుయోధన ప్రయాణం. కాస్త ముందుకో వెనక్కో ప్రతిసారి ఒక సినిమాతోటి ఇక్కడున్న మేమందరం వచ్చేది కేవలం మీ మనసులో ఒకరోజు, ఒక క్షణం, ఒక ఫ్రైడే మీ అందరి దగ్గర కాస్త ఉండి మీతో ప్రేక్షకుల్లో మీ ప్రేమ పొందడానికి మా గోల్ అంతా బేసికలీ. సో రేపు 27వ తారీఖు మార్చ్ అందరి ఇంట్లో రామనవమి పూజ చేసుకొని రాముడి ఆశీస్సులు పొంది మా థియేటర్లో మీ దగ్గర ఉన్న థియేటర్కి వచ్చి మా సినిమా చూసి మమ్మల్ని అందరిని ఎంకరేజ్ చేయాలని. ఎందుకంటే మా సెట్లో మా రాముడు మా బోసన్న. ఇలాంటి ఒక మంచి మనిషిని మీరందరూ ప్రోత్సహించి ఇంకా, ఎందుకంటే స్వతంత్ర చిత్రాలు, ఇండిపెండెంట్ సినిమా బతికినంత కాలం చాలామంది ఎంతోమంది బతుకుతారు. అది అంటే మీకు చెప్పినా కూడా నీకు అది పెద్ద సబ్జెక్ట్ అది బేసికలీ. బట్ ఇలాంటి ఇండిపెండెంట్ ప్రొడ్యూసర్స్ సదా ఎప్పుడు ఇండస్ట్రీలో ఉండి ఇండస్ట్రీని ముందుకి సైలెంట్గా నడుపుతున్న ఎంతోమంది ఇండిపెండెంట్ ప్రొడ్యూసర్స్ ఎప్పుడు బాగుండాలని, వాళ్ళలో మా బోస్ అన్న బాగా ఉండి బాగా డబ్బులు సంపాదించి మోకిలాలో ఒక 100 ఎకరాలు కొనేసుకొని, అంటే 100 ఎకరాలు కూడా లేవులేండి, కనీసం ఒక 10 ఎకరాలైనా కొని ప్లాట్లు వేసుకొని ఇంకో 10 సినిమాలు హ్యాపీగా అందరూ చేయాలని చాలా కోరుకుంటున్నాను అన్న. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరినీ థియేటర్లో కలుస్తాను మార్చి 27వ తారీఖు. థ్యాంక్ యూ గీత, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ఆఫ్ దిస్, ఫర్ బీయింగ్ దేర్ విత్ us త్రూ దిస్ జర్నీ. థ్యాంక్ యూ. సందర్భం ఐ థింక్ నన్ను బాగా సౌండ్ తోటి బాగా భయపెట్టిన చిన్నప్పుడు ఒక ఎండియరింగ్ మెమరీ ఏంటంటే అమ్మోరు సినిమా. నేను సైదాబాద్లో ఉన్నప్పుడు ఒక థియేటర్లో చూసాను అనమాట. ఆ సౌండ్ నాకు అది ఇప్పుడు కూడా ఎప్పుడైనా గుర్తు. ఐ థింక్ అది నేను చాలా యాదృచ్ఛిగా సార్, ఎందుకంటే ఆ సినిమా చూసిన తర్వాత నాకు నెక్స్ట్ డే జ్వరం వచ్చింది అనమాట. నిజంగా ప్రామిస్, దిస్ ఈజ్ లైక్ వన్ మెమరీ. అంటే ఇప్పుడు వీటిని ఇలాంటి సినిమాకి తీసుకెళ్ళొచ్చా లేదని మా ఇంట్లో పెద్ద డిస్కషన్ పెట్టుకున్నారు మా ఫ్యామిలీలో అనమాట. అండ్ ఒక విధంగా ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఫౌండింగ్ పిల్లర్స్ అనొచ్చు సార్ కోటి రామకృష్ణ గారు. అంటే అమ్మోరు లాంటి గ్రాఫిక్స్ వల్ల మనకు అంజీ లాంటి సినిమా వచ్చింది. సో ఇవాళ మనం నెక్స్ట్ ఇప్పుడు మన వారణాసిలో ఒక పీక్ విఎఫ్ఎక్స్ బిల్డప్ చూసాం, అంటే పీక్ విఎఫ్ఎక్స్ ఆర్టిస్ట్రీ చూసాం. అది ఒక ఇండియన్ డైరెక్టర్ అంత చేయడం అంటే. సో ఇంతమంది స్టెప్పింగ్ స్టోన్స్, అంటే సింగీత శ్రీనివాసరావు గారు కానివ్వండి, తర్వాత వచ్చిన కోడి రామకృష్ణ. అమ్మోరు ఈజ్ దట్ టెరిఫైయింగ్ సౌండ్. నిజంగా కోడి రామకృష్ణ గారి సినిమానే అరుంధతిలో నాకు యాక్చువల్లీ రవిశంకర్ గారి తర్వాత మీ వర్షన్లో ఒకసారి చూస్తే బాగుంటుంది సార్ అది. నిజంగా అది కూడా నిజంగా. ప్లీజ్ గివ్ అ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు ది ఎంటైర్ ఫ్యామిలీ ఆఫ్ సాయి కుమార్ గారు. 50+ years, one family serving Telugu film industry particularly and Indian film industry largely. Kudos sir, thank you so much, we love you, thank you so much, thank you. Thank you Priyadarsha garu.